నమస్కారం శ్రీ మారుతి న్యూస్ కు స్వాగతం। నా పేరు దాసరి ప్రసాద్। ఈనాటి వార్తల వివరాలు ఇలా ఉన్నాయి। టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర మంత్రి కేటీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు। మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్, ఎమ్మెల్సీ తక్కిలపల్లి రవీంద్రరావు తదితరులు ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు। స్థానిక ఏరియా ఆసుపత్రిలో 2 ఏసీలను విరాళంగా అందజేశారు। అలాగే రోగులకు పన్ను పంపిణీ చేశారు। ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న మంత్రి కేటీఆర్ నిండు నూరేళ్లు జీవించాలని కోరుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు। మనందరి అభిమాన నాయకులు, అందరి ప్రియ నాయకులు ఈ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టడానికి అహర్నిశలు కృషి చేస్తున్న కల్వకుంట్ల తారక రామారావు గారు టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు గారి జన్మదినం సందర్భంగా వారికి మహబూబాబాద్ జిల్లా ప్రజలందరి తరఫున, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరి తరఫున, ప్రతి ఒక్కరి తరఫున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నిండు మనసుతో వారిని అందరం కూడా దీవిస్తూ మరి ఈరోజు మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్లో, మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో గౌరవ శాసనసభ్యులు అన్న శంకర్ నాయక్ గారు వారి పుట్టినరోజును పురస్కరించుకొని ఇక్కడ ఈ హాస్పిటల్లో 2 ఏసీ యూనిట్లను డాక్టర్ సీతామహాలక్ష్మి గారు, శంకర్ నాయక్ గారు మరి 1,25,000 రూపాయల విలువతో కూడిన 2 ఏసీలను ఇక్కడ బహుకరిస్తున్న సందర్భంగా వారికి నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఇది 350 పడకల హాస్పిటల్గా ఈ ప్రాంత ప్రజలకు అన్ని సేవలు ఒకే దగ్గర ఉచితంగా నాణ్యమైన సేవలు అందుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈ హాస్పిటల్ అభివృద్ధికి కానీ, రోగులకు కావాల్సిన అవసరాలకు కానీ మరి అనేక డొనేషన్స్ ఇస్తున్న క్రమంలో పుట్టినరోజు గౌరవ కేటీఆర్ గారు కూడా నా పుట్టినరోజు సెలబ్రేషన్స్ వద్దు, కేకులు వద్దు, పేదవాళ్లకు ఏదైనా సాయం చేయండి, పెద్ద ఎత్తున వరదలు వచ్చి ఇబ్బంది పడుతున్న ప్రజలకు సాయం చేయమని చెప్పి మరి శ్రేణులందరినీ కూడా విజ్ఞప్తి చేశారు। మరి వారి సూచన మేరకు, వారి ఆలోచన మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి। మహబూబాబాద్లో కూడా గౌరవ ఎమ్మెల్యే గారు ఈరోజు ఏసీలు డొనేట్ చేశారు। మరి మున్సిపల్ ఆఫీస్లో అలాగే మరి చాలామంది పేదవాళ్లకు నిత్యావసర వస్తువులను కూడా ఇవ్వాలని కోరుకోవడం జరిగింది। తప్పకుండా మా అందరి నిండు ఆశీస్సులతో రామన్న నిన్ననే చిన్న కాలికి దెబ్బ తాకింది, వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్నాం। అలాగే మహబూబాబాద్ అభివృద్ధికి వారు మరింత చేయూతనివ్వాలి, వారి స్ఫూర్తితో మేమందరం కూడా ముందడుగేసి ప్రజల సేవలో నిమగ్నమవుతాం, పునరంకితమవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం। జై తెలంగాణ। మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు। ఎమ్మెల్సీ తక్కిలపల్లి రవీంద్రరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పాటుపడుతుందన్నారు। మంత్రి కేటీఆర్ సారథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ముందుకు పయనిస్తుందని ఆయన చెప్పారు। కేటీఆర్కు ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు। ఇంకా ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఎండి ఫరీద్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। కేటీఆర్ గారి నాయకత్వం, కేక్ తిన్నారు సార్, ఇవాళ తిన్నారు సార్, ప్రెసిడెంట్ సార్ కన్నా హ్యాపీ బర్త్డే రమణ అమ్మా, మీరు వస్తారు రండి అమ్మా, భోజనాలే మున్సిపాలిటీ అందరూ అక్కడికే।
యూ సో మచ్. ఈరోజు రాష్ట్రం అంతటా ఘనంగా మీ అందరి ఆశీస్సులతో ఇంతకుముందు మా ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు మన అందరి ఆశీస్సులు ఆ తెలంగాణ బిడ్డ తెలంగాణ కోసం కష్టపడిన మన తారక రామారావు గారికి ఉంటూ నిండు 100 ఏళ్ళు ఉండాలి, ప్రజల సేవకై వారి జీవితం అంకితం చేయాలని చెప్పేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దినదిన అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ నిన్ననే చిన్న స్వల్పంగా కొంచెం కాలు ఇదైంది, వారు కూడా త్వరగా కోలుకోవాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ ఇవాళ ఇంత అవకాశం ఇచ్చి 2 సార్లు నాకు మీ ఆశీస్సులతో కేసీఆర్ గారి ఆశీస్సులతో నేను మీ అందరి ముందు ఎమ్మెల్యేగా అయినందుకు మీ రుణం తీర్చుకోవాలని చెప్పేసి మీరు చూశారు గతంలో ఎలా ఉండే మహబాద్, ఇప్పుడు ఎలా ఉంది మహబాద్ మీ కళ్ళ ముందు కనబడుతుంది. 1 కాదు 2 కాదు 100 కోట్ల రూపాయలు ఇచ్చిన మహానుభావుడు మన ప్రియతమ నాయకులు కేటీఆర్ గారి ఆశీస్సులతో ఇలా మానుకోట అద్భుతం ఉంది. ఇంకా చాలా గత సంవత్సరం నేను మాట ఇచ్చాను, నిజాం చెరువు అద్భుతంగా మా తల్లులు బతుకమ్మ ఆడడానికి ఉండాలి అని చెప్తే మొన్ననే 5 కోట్ల రూపాయలు ఇచ్చారు. దానికి ఇంకా త్వరలోనే పని ప్రారంభిస్తాం. అక్కడ నుంచి సెంట్రల్ లైటింగ్ డివైడర్స్ మన ఈదులపూసపల్లి వరకు అదొక 5 కోట్ల రూపాయలు. అలాగే 30 వార్డు చాలా దీనస్థితిలో ఉన్నాయి. చాలా స్లమ్ ఏరియాస్ కావచ్చు, మన వర్షానికి భారీ వర్షాల వల్ల కొన్ని రోడ్లు కొన్ని నీళ్లు కూడా కూలిపోవడం జరిగింది. అవన్నీ బాగు చేయడానికి అయినా మాకు ఎన్ని కోట్లు కావాలంటే మొన్ననే ఇవ్వడం జరిగింది. త్వరలోనే జీవో కాపీ వస్తుందని నేను ఆశిస్తున్నాను. అలాగే ఇవాళ తమ్ముడు చెప్పడం జరిగింది, ఫరీద్ గారు కానీ మా ఎమ్మెల్సీ గారు కానీ మా డాక్టర్ గారు కానీ చెప్పడం జరిగింది. ఇవాళ మార్నింగ్ నుంచి ఇవాళ పేదవాడి కోసమే చాలా మెసేజ్ ఇచ్చిన మా కేటీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నా మీద మీకు ప్రేమానురాగాలు ఉంటే అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టకండి, బుక్కడి అన్నం పెట్టండి, ఇవాళ నిత్యావసర సరుకులు ఇవ్వండి, ఇవాళ అన్నదాన కార్యక్రమాలు చేయండి, అలాగే అనాథ పిల్లలకు ఏమైనా బుక్స్లు బట్టలు ఇవ్వండి అని చెప్పేస్తే పొద్దుటి నుంచి ఇవే కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రజలు చూస్తున్నారు. వారి ఆశీస్సులతో ఇవాళ మానుకోట మొత్తం ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే మండలాలలో మున్సిపాలిటీలో కూడా మా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కూడా కార్యక్రమాలు చేస్తున్నారు. మీ అందరు ఇవాళ ఈ నిత్యావసర సరుకులు తీసుకున్న తర్వాత బుక్కడు మీరు కడుపు నిండా భోజనాలు చేసి మీ అందరికీ మటన్లు చికెన్లు బిర్యానీలు కూడా చేశాం. మీరు నిండు కడుపు నిండా తినేసి మన కేటీఆర్ గారికి నిండు 100 ఏళ్ళు ఉండాలి అని చెప్పి మీ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి ప్రభుత్వానికి అని చెప్పేసి నేను మంచి మనసుతో కోరడం జరుగుతుంది. ఇవాళ ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు కూడా పేదవాడి గురించి ఆలోచించలేదు. ఇవాళ కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ కేసీఆర్ కిట్టు కానీ ఆసరా పింఛన్ ఇవ్వాలని ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు ఆలోచించలేదు. ఇవాళ అన్నం పెట్టే రైతు గురించి కూడా ఎవరు ఆలోచించలేదు. 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమాతో ప్రాంతం ఇది అన్నీ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. ఇలా చెప్పుకుంటూ పోలే చాలా కార్యక్రమాలు ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సమండ జాతులకు రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు. మొన్ననే అందరి ఆశలతో మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, 100 పడకలున్న హాస్పిటల్లో 350 పడకలు చేసిన ఘనత మన కేసీఆర్ గారిది. ఇవాళ కలెక్టరేట్ కానీ మీ అందరి ఆశీస్సులతో అద్భుతంగా మానుకోటను అభివృద్ధి చేస్తున్నాం, ఇంకా చేయబోతున్నాం. దీనికి మా ఎమ్మెల్సీ మా మినిస్టర్ ఆశీస్సులు ఉండాలని చెప్పేసి వారు ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచిస్తారు. నిన్న మిస్టేక్ జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఇంకా తప్పిపోయిన 13 మండలాలు ఇచ్చారు. కానీ మా మండలం కొంచెం అది ఎందుకో ఏ కారణం చేతనో ఆగిపోయింది. నిన్గుర్తి మండలం దాన్ని రేపు బయలుదేరిపోతున్నాం. మా ఎమ్మెల్సీ మా మినిస్టర్లు సహకరిస్తారని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఆ గ్రామస్తులను కూడా తీసుకొని రేపు బయలుదేరిపోతున్నాం. ఆ నిన్గుర్తి మండలం అయ్యాకనే మళ్ళీ తిరిగి వస్తామని చెప్పేసి నేను ఈ సభాముఖంగా ఇలా మా రావణ పుట్టినరోజు వాగ్దానం చేస్తున్నాం. మన నిన్గుర్తి ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు తప్పకుండా ఆ మండలాన్ని ఇస్తారని చెప్పేసి నేను మంచి మనసుతో ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన నా మానుకోట ప్రజలకు, మా అక్క చెల్లెలకు, మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ హ్యాపీ బర్త్డే రావణ. మీరు నిండు నీరేళ్ళు సుఖశాంతులతో ఆరోగ్యాలతో ప్రజాసేవ చేయాలని చేసి రాష్ట్రం కోసం మీ చివరి రక్త పొట్టు కోసం వరకు
మీరు ప్రయత్నం చేయండి. ఎంతో మంది ఐటీ పిల్లలకు ఎంతో మంది ఎన్నో హబ్లు ఐటీ హబ్లు మన హైదరాబాద్ తెచ్చిన ఘనత మీదే. మీరు ఇంకా ముందు ఇలాంటి ఎన్నో చేయాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ సో మచ్. మహబూబాబాద్లోని దైవకృప అనాథ ఆశ్రమంలో మంత్రి కేటీఆర్ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మారుతు కవిత, ఎమ్మెల్యే బాలుతు శంకర్ నాయక్, ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీంద్రరావులు పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా అనాథ బాలలకు నోట్ పుస్తకాలు, ఒక నెలకు సరిపడా బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఇదిలా ఉండగా స్థానిక నర్సంపేట రోడ్లోని యేసు శక్తి సహవాస మందిరంలో రెవరెండ్ ఫాస్టర్ లివింగ్ వాటర్ ఎం శీబారాయణుల ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మంత్రి కేటీఆర్ ఆయురారోగ్యాలతో జీవించాలని, రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపించాలని వారు ఆకాంక్షించారు. చిన్న ఒకటి తీసుకోండి, చిన్న ఒకటి తీసుకోపోండి, చిన్న ముందు కూడా వాళ్ళు తీసుకోండి, వారికి ఇచ్చేద్దాం. మీరు రాండి అమ్మా. ఓకే. యేసు శక్తి సహవాస మహాదేవాలయము తరపు నుంచి కేటీఆర్ గారికి మా హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధముగా క్రైస్తవ సమాజముగా, క్రైస్తవులముగా మరి వారి జన్మదిన సందర్భంగా వారి కొరకు ప్రార్థించాలని మేము ఆశపడుతున్నాము. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ కొందనాలు. కేటీఆర్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాము. చక్కని పరిపాలనను దయచేయండి. క్రైస్తవ సమాజం కొరకు మెరుగైన పనులు చేయడానికి మీరు ఒక సాధనముగా వాడుకోండి. మంచి ఆరోగ్యము దయచేయండి, మంచి ఆయుష్ను దయచేయండి, నీ క్షేమాభివృద్ధిని, నీ బలాభివృద్ధిని దయచేయండి. అయ్యా, సంవత్సరమును దయాకిరీటమును ధరింపచేయండి. ఇంకను క్రైస్తవ సమాజం కొరకు మెరుగైన పనులు చేయడానికి నీ కృపాసాయం దయచేయండి. బలముగా మీరు వాడుకోండి తండ్రి, నీ కొందనాలు. మంచి తలంపులు, మంచి ఆరోగ్యము, మంచి క్షేమము, మంచి ఆయుష్ దయచేసి మీరే నీ కృప కొరకు అయ్యా నీ యొక్క కార్యంలో నీ కార్యములు జరిగించి మంచి ఆరోగ్యంతో నింపి నడిపించమని, ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకొని సంతోషంగా ఉండడానికి నీ సహాయం దయచేయమని యేసయ్య నామములో ఈ ప్రార్థనను వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. మహబూబాబాద్ నుంచి మరి మేమందరము మా సంఘము తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. దేవుడు మిమ్మలను దీవించి నిండుగా ఆశీర్వదించునుగాక. రానున్న దినాల్లో అద్భుతమైనటువంటి పరిపాలనతో మీరు క్రైస్తవ సమాజానికి అనేక మందికి ఆదర్శంగా నిలబడతారని ఆశిస్తూ, విశ్వసిస్తూ
మీ పాస్టర్ లివింగ్ వాటర్ మహబూబాబాద్. మహబూబాబాద్ మున్సిపల్ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే బాన్మతు శంకర్ నాయక్, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్రావు, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ మహమ్మద్ ఫరీదులు పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఇటీవలి కురిసిన భారీ వర్షాలకు నిరాశ్రయులైన వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి తన సొంత ఖర్చులతో మున్సిపల్ సిబ్బందికి 250 గొడుగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాలోతు కవిత, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డిని మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ రాష్ట్రంతో పాటు మానుకోట మున్సిపాలిటీ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. పట్టణ సుందరీకరణకు 100 కోట్ల రూపాయలు మంజూరు చేశారని, ఆయన సహకారంతోనే పట్టణం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపల్ శాఖ మంత్రులు శ్రీ కేటీఆర్ కల్వకుంట్ల తారక రామారావు గారి యొక్క జన్మదినం సందర్భంగా ఈరోజు మహబూబాబాద్ మున్సిపాలిటీలో యొక్క మన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు అందరికీ, సిబ్బంది అందరికీ గొడుగుల పంపిణీ, అదేవిధంగా డైలాపిటేటెడ్ హౌసెస్ మొన్నటి వర్షాలకు అటు ఇటు కొంచెం కూలుతున్న వాటిని పునరావాసం చేసిన వాళ్ళకి నిత్యావసర సరుకులు పంపిణీ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన మన యొక్క మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారికి, తెలంగాణను సమర్థవంతంగా పాలిస్తున్నారో వారికి వెన్నంటి తోడు నీడగా ఉంటూ ఈరోజు సాఫ్ట్వేర్లు కానివ్వండి, హైదరాబాద్ను అన్ని రంగాల్లో ముందుంచుకుంటూ హైదరాబాద్ను ఎన్నో రంగాల్లో ఎక్కడ అవసరం ఉన్నా అక్కడ వితిన్ నో టైం 2-3 నెలల్లో అక్కడ ఒక బ్రిడ్జ్ ఉండదు, నిమిషాలలోనే బ్రిడ్జ్ కట్టుకుంటూ ఈరోజు హైదరాబాద్ స్ట్రక్చరే మార్చిన మన యొక్క కేటీఆర్ గారిని మనం ఈరోజు ప్రజలందరూ జీవించాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా మనం ఈరోజు వారి యొక్క పుట్టినరోజు జరుపుకోవడం ఎంతో సంతోషదాయకం. దాని విధంగా వారి యొక్క ఆశయాలను కూడా మనం ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ, పుట్టినరోజు సంబరాల కంటే ఎక్కువ కూడా పేదోళ్ళకు సహాయం చేయాలనే ఉద్దేశంతో పోయినసారి ఒకసారి అంబులెన్స్ ఇచ్చే కార్యక్రమం చేసినాం. మరి దాని తర్వాత వికలాంగ సోదరులకు 2 వీలర్స్ అంటే వారి పుట్టినరోజు సందర్భంగా సొంత ఖర్చులతో సొంత డబ్బులు ఇచ్చే కార్యక్రమం. ఈసారి అనుకోకుండా ఎక్కువ వర్షాలు పడడం వల్ల ఏదైతే మారుల లోపల ఖాళీలో కూలిపోయిన వాళ్ళు, పేదోళ్ళు, ఇబ్బంది పడే వాళ్ళకి పప్పు దినుసులు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాల్సిన సందర్భంగా వారి మున్సిపల్ శాఖ కాబట్టి వాళ్ళ మున్సిపాలిటీ ఆఫీస్లో పెట్టాం. లేకపోతే మంత్రి గారైనా నేనైనా అందరం కూడా మేము కాలనీకి వచ్చి విజిట్ చేసి అక్కడే సెలెక్ట్ చేసేవాళ్ళం. కానీ మున్సిపాలిటీలో ఆయన శాఖ మంత్రి ఇక్కడ ఇస్తున్నాము. గౌరవ మాన్యన్ వెంకన్న గారు మాట్లాడిన విషయాన్ని మంత్రి గారైనా నేనైనా శాసనసభ్యులైనా ఎమ్మెల్సీ గారైనా చైర్మన్ గారు అందరం కూడా, ఎందుకంటే ఖచ్చితంగా కేటీఆర్ గారు దృష్టిలో ఉంది, వారు కూడా చేయాలని తాపత్రయంతో ఉన్నారు. మళ్ళీ ఈ మధ్య అవకాశం చూసుకొని కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళి మహబూబాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి ఇక్కడ చాలా కాలేజ్ చెప్పుకోవాలని విపరీతమైన కాలు ఉన్నాయి, విలీనమైన గ్రామాలు అన్నీ ఉన్నాయి. కాబట్టి ఏవైతే మీ ఆవేదన, ఎందుకంటే ఇప్పటికీ మన మున్సిపాలిటీ శాఖ నుంచి చాలా నిధులు వస్తున్నాయి. మొన్న 10 కోట్లు కేటీఆర్ గారు ఇచ్చారు. కాకపోతే మనకు చిన్న ప్రాబ్లం ఏమైందంటే కాలనీలలో సీసీ రోడ్లు, సైడ్ రైళ్లకు ఒకటి మీకు ఇబ్బంది ఉంది. కానీ రావట్లేదని కాదు, కేటీఆర్ గారు ఇమీడియట్గా జిల్లా హెడ్ మన 10 కోట్లు ఏదో చేసారు, పూసపల్లి రోడ్ మంచిగా మీ అంతా తెలిసిందే. కాకపోతే ఏంటంటే మెయిన్ రోడ్లోకి పోతా ఉన్నాయి. కానీ ఇంటర్నల్ కాలేజ్కి డెవలప్మెంట్ కావాలని మీ తాపత్రయం మన చైర్మన్ గారు కూడా మీటింగ్లో కూడా ప్రస్తావన తీసుకొచ్చారు. కౌన్సిలర్ మీ ఆవేదన కూడా తప్పకుండా కేటీఆర్ గారు చెప్పి 100% అయ్యే విధంగా కృషి చేస్తారు. ఎందుకంటే రేపు మేము ఎవరైనా కూడా కాలంలో పోయినా కూడా మాకు కూడా అది మీకే కాదు, మాకు కూడా ఇబ్బందిదాయకం కాబట్టి మేము అర్థం చేసుకుంటాం. మీరందరూ నిండు మనసుతోటి కేటీఆర్ గారికి ఆడబిడ్డలుగా అందరూ వచ్చిన వాళ్ళు ఆశీర్వదించండి, దీవించండి. మన తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో రామన్న ఇంకెక్కువ ఉత్సాహంతో పనిచేసే విధంగా దీవించాలని మనస్ఫూర్తి కోరుతాం. రామక్క, వెంకటేష్, కోట సుజనమ్మ,
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.